ఎవరు నాతో రారయ్యా, ఎరులై పారుచున్నది కన్నీరు, నా గుండె నిండ వేదనలే యేసయ్యా, ఎరులై పారుచున్నది కన్నీరు, నా గుండె నిండ వేదనలే యేసయ్యా, ఎవరు నాతో రారయ్యా, ఎవరు నాతో రారయ్యా, ఎవరు నాతో లేరయ్యా, ఎవరు నాతో రారయ్యా, ఎరులై పారుచున్నది ఎరులై పారుచున్నదే కన్నీరు, ఎరులై పారుచున్నదే కన్నీరు, ఎరులై పారుచున్నదే కన్నీరు, నా గుండె నిండ వేదనలే యేసయ్యా. పరిశుద్ధుడు మా తండ్రి, మహోన్నతుడా, నీ పవిత్రమైన నామోచ్చరణ చేసి ఈ ఉదయకాల సమయంలో మా గుండెలో గూడు కట్టిన మా వేదన, ఆక్రందన మనసారా మనస్ఫూర్తిగా మీ సన్నిధిలో నిన్ను స్తుతించి నాయన ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్తుతి ఆరాధనలు మీ సన్నిధికి చేర్చుకోండి నాయనా. స్తోత్రం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఈ రీతిగా ఆయన నామాన్ని
స్తుతించే సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకు అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తాం. చెప్దాం స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాము. లూకా సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. 6వ వాక్యము 7వ వాక్యము 8, 9 వాక్యాలు చదువుదాం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పళ్ళు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెనక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము తన ప్రజలైనటువంటి వారితో చెప్తున్నట్టుగా దేవుని వాక్య భాగాలు చూస్తూ ఉన్నాం. ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటినట్లుగా ఈ లేఖనంలో చదివాం. అయితే ద్రాక్ష చెట్ల మధ్యలో లేక ద్రాక్ష తోటలో నాటినటువంటి అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి యజమానుడు దాని పళ్ళు వెతకడానికి వస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన పండిద్దేమో, ఈ సంవత్సరమైన ఫలాలు ఇస్తుందేమో, ఈ సంవత్సరమైన కాపు కాస్తదేమో అని యజమానుడు దాన్ని 3 సంవత్సరాల నుంచి వెతక వచ్చినట్లుగా మనం చదువుతాం అన్నమాట. 7వ వచనములో అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదా. యజమానుడు దాసుడితో చెబుతూ ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టున పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో, ఏమైనా కాపు కాస్తాదేమో అని 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను కానీ దాని యందు ఏ కాపు లేకుండా, ఏ పూత లేకుండా, ఏ పిండ లేకుండా అలాగనే ఉండిపోయినట్లుగా దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. యజమానుడి కోపం వచ్చేసింది. యజమానుడి కోపం వచ్చేసింది. ఎందుకు యజమానుడి కోపం వచ్చేసింది? దానికి నీరు కడుతూ ఉన్నాడు, దానికి ఎరువు వేస్తూ ఉన్నాడు. విన్నరా, దానివల్ల భూమి అంతా వ్యర్థమైపోతుంది. దానివల్ల ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. ప్రయోజనం లేనటువంటి చెట్టు ఎందుకు తోట మధ్యలో? ఉపయోగం లేనటువంటి చెట్టు ఎందుకు తోట మధ్యలో? ఫలాలు లేనటువంటి చెట్టు ఎందుకు తోట మధ్యలో? దాన్ని నరికించి వేయమని యజమానుడు తోటమాలితో చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు కొరకు మనం ఉపయోగపడే బిడ్డలుగా మనం ఉండాలి. ఉపయోగం లేనటువంటి మనుష్యులుగా మనం ఉండవద్దు. ఉపయోగపడినటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఏదో నామమాత్రము భక్తి చేసేవారేమో మనం ఉండకూడదు. ఏదో మందిరానికి వెళ్తూ ఉన్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము అనేటువంటి వారుగా ఉండకూడదు. అక్కడ యజమానుడు ఫలాలు చూస్తూ ఉన్నాడు. ఈ చెట్టు ఎందు ఏమైనా ఫలాలు కనబడతాయేమంటే ఒక్క ఫలం కూడా లేదండి. ఒక గొడ్డుబోతు చెట్టు వలె ఉందని. విన్నారా? యజమానుడు కోపం వచ్చి ఏమంటున్నాడు తెలుసా? దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనో అని తోటమాలితో చెప్పాను. చూసారా? అంటే దాన్ని నరికించి వేయము, అది ఉండటానికి వీల్లేదు. ఈ యొక్క తోట మధ్యలోని మరియు జీవించడానికి వీల్లేదు, దాన్ని నరికివేయము. దీనివల్ల భూమి వ్యర్థమైపోతుందన్న సందర్భాల్లో తోటమాల ఏమంటుండో తెలుసా? విన్నారా? 8వ వచనంలో అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. స్తోత్రాలు. తోటమాల రిక్వెస్ట్ చేస్తున్నాడు యజమానితో.
అయ్యా యజమానుడా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా, 3 సంవత్సరాల నుంచి కాపు లేకుండా, పూత లేకుండా, పిందె లేకుండా ఈ చెట్టు ఉంటుంది కదా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంటే 2026. ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడలా మొదటగా గొడ్డలు పెట్టేసి, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాడు, కానీ మనం ఫలిస్తూ ఉన్నామా? ఒకవేళ ఫలించకపోతే దేవుడు ఈ సంవత్సరం కూడా మనకు ఫలిస్తాదేమో అని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం కూడా మనం ఫలించకపోతే గొడ్డలి అనేది చెట్టు మొదట్లోకి వస్తుంది అనేది దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, తర్వాత దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువు వేయి మట్టుకు. అసలు ఎందుకు అది ఫలించట్లేదు, ఎందుకు కాపు కావట్లేదు చూసారా? దాని చుట్టూ కూడా త్రవ్వుతాను, అంటే దాని వేరులన్నీ కూడా కదలబోతాను. వినరా, పిలుసుకొని పోయినటువంటి వేర్లు ఉంటాయి కదా, భూమి అంతా పిలుసుకొని పోయిన తర్వాత నీరు ఇంకకుండా, నీరు తినకుండా, నీరు భూమిలోకి పోకుండా, లేకపోతే చెట్టు వేర్లోకి పోకుండా ఉంటాయి కదా. కాబట్టి దాని చుట్టూ కూడా త్రవ్వుతాను. త్రవ్వేసరికి ఏర్లు కాస్త కుదురుతాయి. కదిలినప్పుడు దాని చుట్టూ కూడా ఎరువు వేస్తాను, దాని చుట్టూ కూడా నీళ్లు పెట్టేస్తాను. అప్పుడు ఒకవేళ నీళ్లు పెట్టినా, ఎరువు వేసినా, మందు కొట్టినా అది ఫలించకపోతే ఎందుకు? మందు వేస్ట్ కదా, చెప్పండి. మందు వేస్ట్ కదా. వ్యవసాయదారుడు పండిద్దని మందు కొడతాడు, పండిద్దని నీళ్లు పెడతాడు, పండిద్దని దానికి ఎంతో శ్రమ చేస్తాడు. పండకపోయినప్పుడు ఏం చేస్తాడు? మందు ఆఫ్ చేస్తాడు, నీరు ఆఫ్ చేస్తాడు. ఇంకా పండకపోతే ఏం చేస్తాడు? దాన్ని పీకేస్తాడు. పీకేసిన తర్వాత ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని కాలం పెట్టేస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఫలించకపోతే దేవుడు మనల్ని నరికించి లేస్తాడు. ఫలించకపోతే దేవుడు మనల్ని అగ్నికి అప్పచెప్పుతాడు. ఫలించకపోతే దేవుడు మనల్ని త్రోసివేస్తాడు అనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. అదే తోటమాలి చెప్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించింది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ సంవత్సరంలో మనం ఫలించాలి. చూసారు, ఒక 3-4 పాయింట్స్ మీకు త్వరగా చెప్తాము. మత్తయి సువార్తలో ఫలింపని చెట్టు గురించి మనం చదువుతాం. 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వాక్యాలు చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని దేవుడు ఈ రాళ్ల వలన చెప్పుచున్నాను. ఇప్పుడే 10వ వచనం, వడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని వాక్యం సెలవిస్తుంది. అంటే చెట్టు ఫలాలు ఫలించాలి, చెట్టు కాపు కాయాలి. చెట్టు అనేది ఫలాలు ఇవ్వకపోతే దానివల్ల భూమి వ్యర్థమైపోయింది, దానికి వేసే మందు వ్యర్థమైపోయింది, దానికి పోసే నీరు వ్యర్థమైపోయింది. కనుక ఫలాలు లేనటువంటి చెట్టు, కాపు లేనటువంటి చెట్టు, పూత లేనటువంటి చెట్టు నరకబడుతుందనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఫలింపని ప్రతి చెట్టు అని వాక్యం సెలవిస్తుంది. చూసారా, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడింది. దేవుని బిడ్డలారా, చెట్టు మన జీవితాన్ని సూచిస్తూ ఉంది. చెట్టు మన క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది. అంటే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము మంచి ఫలాలు ఫలించాలి. కాబట్టి మంచి ఫలాలు ఫలించినటువంటి చెట్టు ఏమైందంటే నరికివేయబడి. దేవుని బిడ్డగా నువ్వు ఫలించాలి, దేవుని బిడ్డగా నువ్వు పుష్పించాలి, దేవుని బిడ్డగా దేవుళ్ళో ఎదగాలి, దేవుని బిడ్డగా నువ్వు దేవుళ్ళో ఆశీర్వదించబడాలి. అయితే నువ్వు దేవుళ్ళో ఎదగకపోతే, దేవుళ్ళు నువ్వు వర్ధిల్లకపోతే, దేవుళ్ళో కాపు కాయకపోతే, దేవుళ్ళో పుష్పించకపోతే, ఇదిగో గొడ్డలు అనేది చెట్టు వేరున ఉంచబడి ఉందనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మొదటిది ఏమిటంటే
మరియు ఫలింపని చెట్టు గురించి మనం చదివాం. రెండవది కూడా మీకు తెలియపరుస్తూ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే. చూసారా, ఇక్కడ ఫలింపని తీగ గురించి మనం చదివాం. మొదటిగేమో ఫలింపని చెట్టు గురించి మీకు చెప్పాను. రెండవదేమో ఫలింపని తీగ అంట. నాలో ఫలింపని ప్రతి తీగ కూడా పీకి పారవేయబడును. దేవునికి స్తోత్రాలు చెబుతాను. దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించకపోతే, నువ్వు ఫలింపని తీగగా ఉంటే, ఫలింపని తీగ దేనికి ప్రయోజనము? ఏమండి, కాపు లేనటువంటి తీగ దేనికి ప్రయోజనము? అప్పుడు కాపు కాయకపోతే, దానికి పూత రాకపోతే, దానికి పిందె రాకపోతే, ఆ తీగ యొక్క మొదటి భాగమున యజమానుడు కోసేస్తాడు. కోసేసిన తర్వాత ఆ తీగ అంతా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత అప్పుడు యజమానుడు దాన్ని లాక్కొని వచ్చేసి, గుంజుకొని వచ్చేసి ఒక దగ్గర పోగు చేసి దానికి విప్పట్టిస్తాడు. తీగ ఏమైపోయింది? ఫలింపని తీగే, ఫలింపని చెట్టు. ఫలింపని చెట్టు ఏమో నరికి వేయబడ్డట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఫలింపని తీగేమో పీకి వేయబడ్డట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఫలింపని చెట్టుగా ఉంటే నరకబడతావు, ఫలింపని తీగగా ఉంటే పీకి వేయబడతావు. మూడు విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథము, నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే ఏమీ దానికి చేయవలెను, ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించుటి. నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబో కార్యమును మీకు తెలియజేస్తున్నాను. నేను అది వేయబడినట్లు దాని కంచె కొట్టి వేసేదను, అది తొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలు బలుదక్కసి చెట్లు బలిసియుండును అని దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం. ఇక్కడ ద్రాక్ష తోట గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ ద్రాక్ష తోటలో ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే, సత్తువు గల భూమి కొండపైన ప్రీతికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించను. దాని మధ్యలో బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసి. యజమానుడికి బాధ కలిగింది. ద్రాక్ష తోటలో ద్రాక్ష ఫలాలు కాస్తాయని చూశాడు గాని ద్రాక్ష ఫలాలు కాయలేదండి. విన్నారా? మామిడి తోటలో మామిడికాయలే కాస్తాయి, కొబ్బరి తోటలో కొబ్బరికాయలే కాస్తాయి. వినరా? జోమ తోటలో జోమకాయలే కాస్తాయి. ద్రాక్ష తోటలో ద్రాక్ష కాయలు కాయాలి కానీ ఆ ద్రాక్ష కాయలు కాయలేదట. అక్కడ ఏంటంటే కారు ద్రాక్షలు కాసినట్లుగా, చేదు ద్రాక్షలు కాసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యజమానుడికి బాధ వచ్చేసింది. యజమానుడు దుఃఖపడ్డాడు. నేను మంచి ద్రాక్షలు కాస్తాయని ఎదురు చూస్తే చేదు ద్రాక్షలు కాస్తాయేంటి? ఏమండి, నేను మీకు రక్షణ ఇస్తే, మీ కుటుంబాన్ని బాగు చేస్తే, మీరు నాలో ఎదగవలసినటువంటి వారు, నాలో ఒదగవలసినటువంటి వారు, నా కొరకు సాక్ష్యం ఇవ్వవలసినటువంటి వారు, నా కొరకు బతకవలసినటువంటి వారు, నా కొరకు జీవించవలసినటువంటి వారు ఎందుకు వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు? ఎందుకు చేదైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? ఎందుకు వగరగా జీవిస్తూ ఉన్నారు? ఎందుకు పులుపుగా జీవిస్తున్నారు? ఎందుకు పాడైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ చదివినటువంటి ఆ మూడవ విషయం ఏమిటంటే, ఫలింపని ద్రాక్ష తోట అని దేవుని సన్నిధిలో మనం చదువుతూ ఉన్నాం. మొదటగా ఏమిటంటే ఫలింపని చెట్టు గురించి చదివాం, రెండవదేమో ఫలింపని తీగ గురించి చదివాం, మూడవదేమో ఫలింపని తోట గురించి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన జీవితానికి సూచిస్తుంది. అంటే మన జీవితంలో ఫలించాలి, మన జీవితంలో ఫలభరితం కావాలి, మన జీవితంలో ఫలాలు ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అనేది
దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక మరియు 6వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదివినప్పుడు, 6వ అధ్యాయము భూమి మీద ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగునదని తుదకు కాల్చివేయబడుటకి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూసారా, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము నీరును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరు ఫలించును. అనుకూలమైన పైరు ఫలించకపోతే అది దేనికి ప్రయోజనంగా ఉంటుంది? అనుకూలమైనటువంటి పైరు చేతికి రాకుండా అది ముండ్ల పొదలు, అది గచ్చ తీగలు, అది మొలిచినప్పుడు, అది పెరిగినప్పుడు అది పనికిరాదు కాబట్టి అది కాల్చివేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫలింపని వ్యవసాయం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఫలింపని చెట్టు గురించి, ఫలింపని తీగ గురించి, ఫలింపని ద్రాక్ష తోట గురించి, ఫలింపని ఇదిగో వ్యవసాయ తోటల గురించి, వ్యవసాయాన్ని గురించి దేవుని యొక్క సన్నిధానంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మన హృదయము ఒక వ్యవసాయం అయినది, మన జీవితం ఒక వ్యవసాయం అయినది. పై నుండి అనగా దేవుని వాక్యము చేత మనం ఫలించాలి, పైరై కావాలి, పైరుగా మనం కావాలి. మనం పైరు కాకుండా అంటే పంట కాకుండా మన జీవితం గచ్చు పొదలుగా, మన జీవితం ముళ్ళ తుప్పలుగా ఉంటే చివరికి ఏమైపడుతుందంటే తుదకు అది కాల్చబడును అని వాక్యం సెలవిస్తుంది. నిజమే, మనం గచ్చ పొదలుగా మనం పంటగా అవుతున్నామా? ముళ్ళ తుప్పలుగా మనము మరి పంటగా ఇస్తున్నామా? తర్వాత వ్యవసాయదారుడికి కావలసినటువంటి పంటను మనము అందిస్తున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని ఫలాల గురించి ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక ఫలము గురించి మనం చదువుతాం. 5వ అధ్యాయము 22వ వాక్యము, ఆత్మ ఫలమేమనగా అని చదువుతాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిక 9 ఫలాల గురించి అక్కడ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి సంఘానికి రాస్తున్నట్టుగా చదువుతాం అన్నమాట. రెండవది ఏమిటి అంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరియు 17వ వాక్య భాగంలో అక్కడ మంచి ఫలాన్ని గురించి మనం చదువుతామన్నమాట. 3:17లో అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతో. దేవునికి స్తోత్రాలు. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానమాట మృదువైనది, సులువుగా లోబడింది. దేవునికి స్తోత్రాలు. దేవుని జ్ఞానము పొందినటువంటి వారు సులువుగా లోబడతారు, మృదువుగా ఉంటారట, కరుగ్గా ఉంటారు. కక్షలు కార్పణ్యాలు వాళ్ళ హృదయాలు పెట్టుకోరు. ఎవరాళ్ళు? పైనుండి పొందినటువంటి జ్ఞానం. పై జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఈర్ష్య ఉంటుంది, కుట్ర ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కక్ష ఉంటుంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైన జ్ఞానం ద్వారా ఉంటాయి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానవంతులు, పైనుండి ఉన్నటువంటి జ్ఞానము ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం ఎట్లా గుర్తించాలి అంటే, ఒక మనిషి సులువుగా లోబడుతున్నాడు, దేవునికి స్తోత్రాలు, మృదువుగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు అనేది యాకోబు భక్తుడు చెప్తాడు. దాంట్లో శ్రేష్టమైన మాట ఏమిటి అంటే మంచి ఫలము అని వాక్యము ద్వారా చదువుతాం. కనుక మొదటిది ఏమిటంటే ఆత్మ ఫలము గురించి మీరు విన్నారు. రెండవది మంచి ఫలాన్ని గురించి మీరు విన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో అక్కడ వెలుగు ఫలము గురించి మనం చదువుతాం. దేవునికి స్తోత్రాలు. ఎఫెసీ పత్రిక 5:9లో
వెలుగు ఫలాన్ని గురించి మనం చదువుతాం. తర్వాత నాలుగవది ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో జిహ్వ ఫలము అని గురించి చదువుతాం. జిహ్వ అంటే నాలుక. బైబిల్లో నాలుక గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. నాలుక చిన్న అవయవమే కానీ అది లోపల మరియు అదిరిపడేటువంటిది, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని నాలుక గురించి మరియు హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదవగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఆ నాలుక గురించి ఏమంటున్నాడంటే జీవ ఫలము గురించి మనం చదువుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవుడికి స్తోత్రాలు. అయితే దేవుడు ఈ సంవత్సరం నేను ఉంచుతున్నాడు కనుక నువ్వేం చేయాలి అంటే ఫలించే చెట్టుగా ఉండాలి, నువ్వు ఫలించే తీగగా ఉండాలి, నువ్వు ఫలించే ద్రాక్ష తోటగా ఉండాలి, ఫలించే పైరుగా ఉండాలి. నీలో 4 విషయాలు ఏమి రావాలి అంటే ఆత్మ ఫలాలు నీలో ఉండాలి, తర్వాత మంచి ఫలం నీలో ఉండాలి, వెలుగు ఫలం నీలో ఉండాలి, జీవ ఫలం నీలో ఉండాలి అని ప్రభు పేరిట ఈ 8 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం ఫలించుదాం. ప్రియుడా, ఇదిగో నీ కొరకు దాచిన ఆ పళ్ళు పచ్చివియు పండువియు నా ద్వార బంధం మీద వేలాడుచున్నవని పరమగీత గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఫలాలు లేని చెట్టు నరికివేయబడుతుంది. ఫలాలు లేని క్రైస్తవుడు నరికివేయబడతాడు. ఫలాలు లేని ప్రతి ఒక్కరు కూడా మరియు పీకివేయబడతారు. ఫలాలు లేని ప్రతి ఒక్కరు కూడా మరి తొలగించబడతారు, కాల్చవేయబడతారు అని దేవుని వచనం ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఫలించే బిడ్డలుగా ముందుకు సాగుదాం. దేవుడి మాట మన వినికిడిలో ఆశీర్వదించునుగా. ఒక చిన్న చరణం. ఫలభరితమైన జీవితం జీవించాలి తండ్రి, నీ మహిమ కోసం జీవించాలి. ఫలభరితమైన జీవితం తండ్రి, నీ మహిమ కోసం జీవించాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి తండ్రి, నీ మహిమ కోసం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం చేతులెత్తి